నేటి ముఖ్యాంశాలు. పోలీసులను పెట్టి అక్రమ నిర్మాణాల ప్రజలకు ఏం సందేశం ఇవ్వనున్నారు న్యాయవాది గోపాల్. ఆర్గ్యుమెంట్లు చేయలేక సర్వే చేయాలంటున్నారు సీనియర్ న్యాయవాది మనోహర్ రావు. యాలాల ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలి కేవీపీఎస్ జిల్లా నాయకులు మల్కయ్య డిమాండ్. బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నర్సింహులు. మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం బషీరాబాద్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. యాలాల మండల కేంద్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా 500కే సబ్సిడీ లబ్ధిదారుల గుర్తింపు పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పోలీసులను పెట్టి ఎలాంటి అనుమతి లేని అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నారని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వనున్నారో తెలపాలని జీపీఏ హోల్డర్ అబ్దుల్ రజాక్ తరపున ఉన్న న్యాయవాది గోపాల్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని సర్వే నంబర్ 51 జీపీఏ హోల్డర్ రజాక్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అబ్దుల్ రజాక్ తరపున ఉన్న న్యాయవాది గోపాల్ మాట్లాడుతూ, ఈ స్థలం కోర్టు పరిధిలో ఉందని, అలాంటి స్థలంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఒక న్యాయవాదిగా విద్యావంతుడుగా ప్రశ్నిస్తున్నానని అన్నారు. ఈ స్థలం విషయంలో వారికి భద్రత కల్పించాలని కోర్టు నుండి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా తెలపాలని డిమాండ్ చేశారు. ఈ సర్వే నంబర్ 51 మల్రెడ్పల్లి కాగా వారు చూయిస్తున్నది మాత్రం సర్వే నంబర్ 5 అని, అది సాయిపూర్ కు చెందిందని తెలిపారు. మా డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు అని నిరూపించగలరా అని అన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించి సర్వే నంబర్ 5లో మా ప్లాట్ ఉందని ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చారని అన్నారు. ఈ స్థలం వాదోపవాదాలు కోర్టు పరిశీలనలో ఉండగా అక్రమంగా భవన నిర్మాణం కొనసాగిస్తున్నారని, గతంలో వారిపై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదై ఉందని న్యాయవాది గోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఖచ్చితంగా ఉంది, రిలీఫ్ ఉంది, చట్టంలో రిలీఫ్ ఉంది. దాని ప్రకారం మా క్లయింట్ తరఫున మేము మూవ్ అవుతాం ఖచ్చితంగా. పోలీసు నేను అనట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, రెవెన్యూ వాళ్ళు పాపం వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కమిషనర్, మున్సిపల్ కమిషనర్ వద్దు బాబు కన్స్ట్రక్షన్ చేయండి, దీంట్లో లేదని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని నేనేం క్వశ్చన్ చేస్తున్నానంటే, చట్టాన్ని లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి పోలీస్ అనేది అక్కడ కూర్చొని మరీ ఫోటోని పెట్టడం అనేది ఎంతవరకు సంబంధించుకొని అనుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయితే వాళ్ళు ఏం చేయాలి? సివిల్ మ్యాటర్ అయినా కూడా ఇంటర్ఫియర్ కావచ్చు. ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయ్యి పిలిపించి మాట్లాడచ్చు. అది లేదు ఇది లేదే మమ్మల్ని అక్కడ గుంజేసి డిఎస్ ఆఫీస్లో గుంజేసి ఇక్కడ పనులు చేసుకోవడం మీరు మేము దక్షిణంగా నిలబడతామంటే వాట్ ఇండికేట్స్ అని అడుగుతున్నా. సమాజానికి రక్షణ ఇస్తారా పోలీసు, లేకపోతే ఇండివిజువల్కు రక్షణ ఇస్తారా అని అడుగుతా ఉన్నాను నేను. కటకం వీరేందర్ గారు ఈ సర్వే నెంబర్ 5లో రిజిస్టర్ సీల్ ద్వారా నేను కొన్నా అని చెప్పేసి అతను అక్కడ పోయి ఫెన్సింగ్ చేసుకుంటూ నో రెహమాన్ గారు ఏమంటున్నారంటే, కాదు ఇది బాబు నువ్వు ఏదైతే కొన్నావో ఇది సర్వే నెంబర్ 5లో ఉంది, నువ్వు ఈ డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే చూపిస్తున్నావో అది నాది, అది 51లకు వస్తుంది అని చెప్పేసి వివాదం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఆల్రెడీ ఆ ప్లాట్లో కబ్జాలో ఉన్నాడు ఎస్ఐ రెహమాన్, జీపీఏ తీసుకున్నటువంటి వ్యక్తులు. ఈయన వచ్చేసి నాదే ఈ ప్లాట్ అని చెప్పేసి ఆ ఎస్ఐ రెహమాన్ పెట్టిన ఫెన్సింగ్ అంతా పడగొట్టి అది కంప్లైంట్ ఇస్తే క్రిమినల్ కేసు కూడా అయ్యింది. ఈ లోపల ఏమైందంటే, కటకం వీరేందర్ గారు ఏం చేశారంటే, నేను ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకుంటా, సర్వే నెంబర్ 5లో ఒక ప్లాట్ ఉంది ఇక్కడ, దాంట్లో ఇల్లు కట్టుకుంటా, నాకు అప్రూవల్ లేఅవుట్ ఇది అని చెప్పేసి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, మున్సిపల్ పర్మిషన్ అంతా ఆన్లైన్లో ఒక అప్లికేషన్ చేసుకున్నాడు ఆయన. ఆన్లైన్ చేసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆయన అప్లికేషన్ నంబర్ 247-863 TAND 004-2723 కటకం వీరేందర్ ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ దానికి ట్యాగ్ చేసి ఆన్లైన్లో చేసేసాడు అతను. చేసిన తర్వాత జనరల్గా ప్రిజంప్షన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఆన్లైన్లో ఇది చేశారంటే అది ప్రిలిమినరీ పర్మిషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆన్లైన్లోనే జనరేట్ అవుతుంది ఇమ్మీడియట్గా ఫీజు కడితే. అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, మున్సిపల్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇది లీగలా ఇల్లీగలా అని చెప్పేసి. ఎంక్వైరీ చేయడానికి వాళ్ళు ఏంటంటే, ఒక ప్లాట్ ఇది నాది బై ప్లాట్ ఇక్కడ కడుతున్నా, మున్సిపల్లో పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళు కమిషనర్ వచ్చేసి, ఇప్పుడు సర్వే సిస్టమ్స్ చాలా చేంజ్ అయిపోయినాయి. వెనకటికి గొలుసులు బట్టి సర్వేర్ కొలిసే సిస్టమ్ పోయింది, ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చేసింది. మీరు కూడా పోయి
ఫోన్ పోయి ఆ లొకేషన్లో పోయి ఇట్లా చూస్తే నీవు నిలబడ్డ ప్లేస్ ఏదైతే ఉందో అది ఏ నంబర్లకు వస్తుంది అని కింది ఫోన్లో చూపిస్తుంది. అటువంటి మెథడ్స్ వచ్చినాయి. మున్సిపల్ వాళ్ళు అడాప్ట్ చేసుకునేది జీపీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వాళ్ళు సర్వే చేస్తారు. వాళ్ళ టీం వచ్చేస్తుంది, ఒక టీం ఉంటుంది, బిల్డింగ్ ఇన్స్పెక్టర్, మిగతా సర్వేయర్ ఉంటాడు. వాళ్ళందరూ సైట్కి వచ్చేసి చూస్తే అది ఏం తెలియదంటే ఇది నీవైతే ఇండ్లు కడతా అని చెప్పి చూపించిన సైట్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు సర్వే నంబర్ 5, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సర్వే నంబర్ 51 ఇగో అని చెప్పేసి, బాబు నీకు పర్మిషన్ ఇయ్యమో, నీకు ఇంతవరకు ప్రిలిమినరీ పర్మిషన్ అది క్యాన్సిల్ చేస్తున్నాం, దాన్ని రివోక్ చేస్తున్నాము, నువ్వు దయచేసి నువ్వు కన్స్ట్రక్షన్ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి క్లియర్ కట్గా మున్సిపల్ కమిషన్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్. దీంట్లో చూడండి రిమార్క్స్ ఏం రాశాడు కమిషనర్ గారు. ద అప్లికెంట్ హ్యాస్ సబ్మిటెడ్ ద డాక్యుమెంట్ ప్లాట్ నంబర్ సర్వే నంబర్ 5 షాయిపూర్, బట్ ద అప్లికేషన్ ఫ్రమ్ జియోలొకేషన్ మార్క్డ్ ఇన్ సర్వే నంబర్ 51 మల్లెడ్పల్లి విలేజ్. నీవేమో అప్లికేషన్ 5లో ఇచ్చినావు, మరి జియోలొకేషన్ అక్కడ మార్క్ చేస్తే అది 51 అని వస్తుంది మల్లెడ్పల్లి. ఇన్ దిస్ ఆఫీస్ రిసీవ్డ్ కంప్లైంట్ ఆస్పెక్ట్. ఈయన పోయి కంప్లైంట్ కూడా చేసిండు. ద applicant is advised to submit survey report demarcation certificate by survey department certifying that the proposed site is falling in the survey number of their claim. అతను ఇంకోటి కూడా సజెషన్ ఇచ్చింది. మా జియో ట్యాగింగ్లో పోతే ఇది 51 వచ్చింది, అయినా ఇంకో ఆప్షన్ ఇస్తున్నా, మీరు సర్వేయర్ ద్వారా సర్వే రిపోర్ట్ తెప్పించుకొని మాకు సబ్మిట్ చేయండి, అప్పుడు ఆలోచిస్తామని చెప్పి రాశారు. అప్పుడు ఈ ఆర్డర్ అతనికి ఇస్తూ ఇంకో మాట కూడా అన్నాడు. ఇన్ వ్యూ ఆఫ్ ద అఫోర్మెంషన్డ్ ద అప్రూవల్ గివన్ ఈజ్ హియర్ బై రివోక్డ్. అంటే రద్దు చేసినాము, ఇంత మూలు ఇచ్చిన దాన్ని మేము రద్దు చేసినాము అప్రూవల్. యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ నాట్ టు క్యారీ అవుట్ ఎనీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ఇది మున్సిపల్ ఇచ్చినటువంటి ఎప్పుడు జనవరి 2023లో కటక వీరేందర్ గారికి ఇచ్చినటువంటి నోటీస్ అనుకోవచ్చు ఒక రకంగా దీనికి. సో దీని తర్వాత ఏం జరిగిందంటే ఇంకో పాపం ఈ పెద్ద రిమార్క్ అయిపోయింది రోహిత్ రెడ్డి గారికి కూడా, మాఫియా నెంబడేసుకుంటూ అది ఇది అని చెప్పేసి. ఆ సందర్భంలో కూడా వాళ్ళతో మీడియేషన్ చేయాలని కూడా పంచాయతీలు అయినాయి గంజిలో పోయి. ఇర్ఫాన్ భాయ్ వాళ్ళ తరఫున అటెండ్ అయ్యాడు, వాళ్ళు కూడా వచ్చారు గంజి వాళ్ళు. ఆ సందర్భంగా ఇర్ఫాన్ భాయ్ ఒకటే మాట చెప్పిండు, సర్వేని ఇద్దరం కలిసి కామన్ సర్వే చేపిద్దాం, ఒకవేళ అది నీ ప్లాట్ ఇప్పుడు ఏదో చూపిస్తున్నాం 5 లాక్ వస్తే నేను ఈయన కాయిదాలు చెప్పి నేను పోతా మీకు ఇచ్చిపెట్టు అని చెప్పేసి ఇర్ఫాన్ భాయ్ కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి నమ్మకం లేదు, గందరగోళం సృష్టించింది. దాని తర్వాత ఒక అప్లికేషన్ ఇచ్చాడు రజాక్ భాయ్ పోలీస్ స్టేషన్. ఏమని, ఇది నా సర్వే నంబరు, వాళ్ళు ఎంటర్ అయిపోయి డెమాలిష్ చేసేసి నాకు నష్టం చేసిరు, నన్ను బెదిరించిందని పోలీస్ స్టేషన్ ఒక అప్లికేషన్ ఇచ్చారు. పోలీస్ వాళ్ళు సైట్ మీదకి వచ్చిండ్రు. సైట్ మీదకి వచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళకి రాసిండ్రు డిస్ప్యూటెడ్ ఏరియా అనేది ఏ నంబర్లకు వస్తుంది, నిజంగా 5 or 51. రెవెన్యూ వాళ్ళు సర్వే చేసిండ్రు. సర్వే రిపోర్ట్ మీకు పెడతాను 22. అంతకు మొదలు కూడా సర్వే రిపోర్ట్ వచ్చింది ఇక్కడ 19/11/2022లో మున్సిపల్ రెవెన్యూ వాళ్ళు వచ్చి సర్వే చేశారు. సర్వే పంచనామా, తర్వాత మ్యాప్, సర్వే మ్యాప్. ఇది ఈ సర్వే మ్యాప్లో రిపోర్ట్ స్కెచ్ మ్యాప్ వేస్తాడు సర్వేయర్ వచ్చేసి. ఇది ఇక్కడ బాక్స్ చేయించాడు చూడండి, ఇది డిస్ప్యూటెడ్ సైట్. ఇది డిస్ప్యూటెడ్ సైట్ క్లియర్ కట్గా మ్యాప్ వేసి ఇచ్చిండు. ఈ డిస్ప్యూటెడ్ సైట్ అనేది అవును, ఇక్కడ ఈ సర్వే నంబర్, ఈ నంబర్ మెన్షన్ చేయలేదు ఆయన. బాక్స్లో చేయించిన ప్లేస్ ఏదైతే ఉందో, ఇక్కడ బాక్స్లో చేయించాడు కదా, ఈ ప్లేస్ ఏమంటారు, లొకేషన్ ఆఫ్ ద సైట్ యాజ్ పర్ ద ఫిజికల్ పొజిషన్ షోయింగ్ బై ద అప్లికెంట్ ఇన్ సర్వే నంబర్ 51 ఎట్ మల్రెడ్డిపల్లి విలేజ్ తాండూర్. ఇది దీని ఇండికేషన్ ఏందని చెప్తున్నాడు. ఈ ఇండికేషన్, ఈ లొకేషన్ ఏదైతే ఉందో అది 51లో ఉందని చెప్పి ఎంఆర్ఓ గారు సర్వేయర్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది పోలీస్ వాళ్ళే తీసుకున్నారు. పోలీసు వాళ్ళు కాల్ఫర్ చేసి ఈ రిపోర్టు. అప్పుడు వాళ్ళు అవును
వీళ్ళ ప్లాట్లోకి వాళ్ళు ఎంక్రోచ్ అయ్యి డెమాలిష్ చేసింది కాబట్టి వాళ్ళ మీద కేసు బుక్ అయింది, ఛార్జ్ షీట్ కూడా అయింది వాళ్ళ మీద. 15/7/2023 148/2023 క్రైమ్ నంబర్ 148 ఛార్జ్ షీట్ కూడా అయింది, తాండూరు కోర్టులో నడుస్తుంది. సెక్షన్స్ వచ్చేసి 447 అంటే ఎంక్రోచ్ కావడం, ఇల్లీగల్గా ఎంక్రోచ్ కావడం, 427 డ్యామేజ్ చేయడము, 504 506 అంటే బెదిరించడం అని చెప్పేసి ఈ అన్ని సెక్షన్ల మీద. ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చి డ్యామేజ్ చేస్తుంటే ఫస్ట్ ఇల్లు ఎవరిదో తెలియాలి కదా, కేసు పెట్టాలంటే నాదా కాదా తెలియాలి కదా. కాబట్టి ఆ సైట్ కావాలా ఎవరిదనేది తెలుసుకోవడానికి రెవెన్యూ వాళ్ళకి రాసింది కాదు 51 అని చెప్పింది. సో ఈ సెక్షన్ల కింద కటకం వీరేంద్ర స్వామి, కటకం తిమ్మయ్య, మంకాల్ రవీందర్, మంకాల్ చంద్రిక వీళ్ళ మీద కేసు పడ్డది, నడుస్తుంది. ఇట్స్ పెండింగ్. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చేసినాయి, ప్రభుత్వాలు మారిపోయినాయి, మళ్ళా వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం చేంజ్ కాలేదు. మున్సిపల్ రిజెక్ట్ చేసినా దే ఆర్ నాట్ ఒప్పుకోవడం లేదు, వాళ్ళు రెవెన్యూ వాళ్ళు రిజెక్ట్ చేసినా ఒప్పుకోవడం లేదు, కేసు ఫైల్ అయినా ఒప్పుకోవడం లేదు. వయా మీడియా చర్చలు జరుపుదామని ఇర్ఫాన్ భాయ్ ప్రతినిధిగా పోయినా కూడా దానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు మన రీసెంట్గా ఏం చేశారంటే, ఈరోజు ఒక న్యాయవాదిగానే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈరోజు మీడియా ముందుకు నేను వస్తున్నా. మీ అందరికీ తెలుసు సబ్జెక్ట్ ఏందనేది. హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి ఒక ల్యాండ్, డిస్ప్యూటెడ్ ల్యాండ్, దాని పూర్వపరాలు ఏంటివి అనేది నేను తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాను. మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చింది అనే విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మనం నిన్న వచ్చిన న్యూస్ ఏదైతే మనం చూసినామో చాలా బాధాకరమైనటువంటి విషయం. ల్యాండ్ మాఫియా చెర నుంచి మార్పు మొదలైంది, భూములు రిటర్న్ వస్తున్నాయి, పాలనలో మొదలయ్యింది. అంటే గతంలో ఉన్న నాయకులు ఇట్లా చేసారు, ఇప్పుడు వచ్చిన నాయకులు ఇట్లా చేస్తున్నారు, ఒక మార్పు మొదలైంది అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే నేను చూసినానో చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ముఖ్యంగా మా మిత్రుడు ఇర్ఫాన్ కావచ్చు, రజాక్ కావచ్చు, మిగతా వాళ్ళు తాలిబాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక కబ్జాకోరులుగా చిత్రిస్తూ మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో దానికి కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించి నేను ఈరోజు ముందరికి వచ్చాను. జనాలు ఒక్క సైడే వింటే జనాలకు ఏమవుతుందంటే ఒక రాంగ్ పర్సెప్షన్ వస్తుంది. దాని కౌంటర్ న్యూస్ కూడా వినాలి, వినిపించేటట్లు మీడియా కూడా చాలా ఒక బాధ్యతను నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిన సందర్భంలో మీద వాళ్ళు కామన్ మ్యాన్ మీడియా మీద డిపెండ్ అవుతారు, వాస్తవాలు తెలియాలనేది. ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజానికి, పౌర సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఒక న్యాయవాదిగా, ఈరోజు సమాజంలో చదువుకున్న వాళ్ళే స్పందించాలి, ఖచ్చితంగా వాస్తవాలు తెలిసిన వాళ్ళు స్పందించాలి. పౌర సమాజానికి, సివిక్ సొసైటీకి వాస్తవాలు తెలియాలి. నిన్నటి వరకు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది రాంగ్ సిగ్నల్, సమాజానికి ఒక చెడు అభిప్రాయాన్ని చేకూర్చే విధంగా వచ్చినటువంటి న్యూస్. కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తూ ఈరోజు వాస్తవాలు ఆధారాలతో సహా మీ ముందలని పెట్టదలుచుకున్నాం ఒక న్యాయవాదిగా. ఈ కేసు ఏదైతే ఉందో తాండూరు న్యాయస్థానంలో నడుస్తుంది, పెండింగ్ ఉంది. తీర్పు రావడానికి జడ్జి గారు సెలవులో ట్రైనింగ్ వెళ్ళినందువల్ల 6 నెలలు 7 నెలలు కేసు ముందుకు పోలేదు. ఈ మధ్యకాలంలో వారు వచ్చారు కాబట్టి ముందు పోతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకు ఓపిక పట్టే శక్తి లేక, చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం లేక, కోర్టుల మీద నమ్మకం లేక వాళ్ళు అక్రమమైన పద్ధతిలో ఆక్రమించుకొని అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆధారాలు మీకు ఇస్తాను, మీరే డిసైడ్ చేయండి ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది. ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు పైశాచిక ఆనందం పొందొచ్చు జనాలు పెట్టి బిల్డింగ్ కట్టియడం అనేది, కానీ చట్టాలు మాకు కూడా ఉపయోగించుకోవచ్చు. మా ఫేవర్లో కూడా న్యాయం ఉంది, ఖచ్చితంగా మేము లేట్ అయినా కూడా న్యాయం వైపు మేము నిలబడతాం, గెలుస్తాం. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా. ముఖ్యంగా
నేను రావడం, ఈ కేసు నేను వాదిస్తున్నా తాండూరు న్యాయస్థానంలో. దీని వివరాలు క్షుణ్ణంగా నాకు తెలుసు. అన్ని ఎక్కువ వివరాల్లోకి మీకు పోకుండా మీకు అవసరమైనటువంటి విషయాలు నేను కొన్ని అందిస్తాను ఆధారంతో సహా. ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించి నడుస్తున్నటువంటి ఒక వివాదం, ఒక ప్లాట్కి సంబంధించి. సర్వే నెంబర్ 5, సర్వే నెంబర్ 51 బై నంబర్లు ఉన్నాయి, అవి అవసరం లేదు మీకు. వెరీ క్లియర్ కట్ డిమార్కేషన్. సర్వే నెంబర్ 51, సర్వే నెంబర్ 5. కటకం వీరేందర్ అనే వ్యక్తి, నేను సర్వే నెంబర్ 5లో ప్లాట్ కొన్నాను, 700 సంథింగ్ గజాల ప్లాట్. ఈ స్థలం కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని, ఇప్పటి వరకు 18 సార్లు వాయిదా వేసి పొడిగించారని, కోర్టులో వాదోపవాదాలు వినిపించవలసింది పోయి సర్వే చేయాలని మొండిపట్టు పట్టారని కటకం వీరేందర్ తరపున ఉన్న న్యాయవాది మనోహర్ రావు అన్నారు. చేతగాక గజ్జలు పాతగా అయ్యాయని అన్నట్లుగా ఉందని, మళ్లీ కోర్టులో వాదనలను పొడిగిస్తున్నారని, ఎన్నిసార్లు పొడిగిస్తారని కటకం వీరేందర్ తరపున ఉన్న న్యాయవాది మనోహర్ రావు అన్నారు. చట్టం ప్రకారం చెల్లని జీపీఏతో నాటకాలాడుతున్నారని అన్నారు. జీపీఏలో అటెస్టెడ్ సంతకాలు, స్టాంపులు ఉండాలి, అలాంటివి ఏమీ లేవని న్యాయవాది మనోహర్ రావు విలేకరుల సమావేశంలో అన్నారు. భవన నిర్మాణానికి ఒక పద్ధతి ప్రకారం అనుమతులను నిరాకరించేలా ప్రోత్సహించారని అన్నారు. భవన నిర్మాణ అనుమతి లేకున్నా ఈ స్థలం తమదని, తమ్మే పొజిషన్ లో ఉన్నందున ప్రస్తుతం నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థల యజమాని కటకం వీరేందర్, జుబేర్లాలా తదితరులు పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ దాన్ని హోల్డ్లో పెట్టాడు. ఆ విషయం మీకు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ భూమిని ఎట్లయినా సరే ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేశారు. అయితే తర్వాత దీని మీద ఒక డ్యూటా జీపీఏ చేశారు. ఈ జీపీఏలో ఏదైతే ఉందో జీపీఏలో ఉండాల్సిన లక్షణాలు ఏమీ లేవు. కాబట్టి జీపీఏ మీకు చూపిస్తున్నాను. నోటరైజ్ చేశారు. నోటరీలో సీరియల్ నెంబర్ లేదు, డేట్ లేదు, ఇయర్ లేదు. ఈ నోటరీ ఏదైతే ఉందో అందరికి తెలుసు, సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేయడానికి వీలు లేదు. కానీ సీరియల్ నెంబర్ లేకుండా నోటరీ చేసి దీన్ని కోర్టులో వేశారు. కోర్టు కూడా దీన్ని ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు. అయితే వాళ్ళు ఏదైతే కోర్టులో కేసు నడుస్తుంది, కానీ ఎన్ని దినాలు నడుస్తుంది కేసు? మేము కోర్టులో ఐఏ నెంబర్ 423/2023లో మేము వేశాం. ఓఎస్ నెంబర్ 200/2023. దాంట్లో కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంజెక్షన్ ఆర్డర్ను దాదాపుగా ఇప్పటి వరకు 18 సార్లు ఎక్స్టెన్షన్ చేసింది. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించారు. ఎక్స్టెన్షన్ చేసినప్పుడు వ్యతిరేకించకపోగా ఆర్గ్యుమెంట్ చేస్తే మేమంతా ఆర్గ్యుమెంట్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ని ఆపి ఇప్పుడు దీన్ని సర్వే చేయాలి అని చెప్పేసి కొత్త సిద్ధాంతం పెట్టుకొని కూర్చున్నారు. కానీ వాళ్ళ జవాబులో వాళ్ళు రాసింది ఏంటంటే, మేము ఆల్రెడీ సర్వే చేసినాము, ఇది 51 సర్వే నెంబర్లో ఉంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఒకసారి సర్వే చేసిన తర్వాత కోర్టు మళ్ళీ సర్వే చేయకూడదు రూల్స్ ప్రకారం. కాబట్టి దాన్ని కూడా కోర్టు కన్సిడర్ చేయలేదు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు. జడ్జి గారు ట్రైనింగ్ పోయినారు. మనము చేతగాక గజ్జలు పాతయ్యన్నారంటే మనకు చేత కావాలి. దాన్ని ఎప్పటికీ మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం, మేము ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు దాన్ని ఏ విధంగా తయారు చేశారంటే కేవలం ఇది తలాయించాలి, దీనికి ఎక్స్టెన్షన్ చేయాలి, ఆ విధంగానే చేస్తూ వచ్చారు. ఇక ఎన్ని దినాలని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ కూర్చోవాలి. దాన్ని ఎట్లన్నా చేసి ఏమన్నా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ చెడు బుద్ధితో ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఈరోజు ఏదో 51 సర్వే నెంబర్లో ఉంది, 51 సర్వే నెంబర్లో ఉంది అని మళ్ళీ చెప్తున్నారు. 51 సర్వే నెంబర్లో ఉండుకోక, కానీ మనకు మహాభారతం, రామాయణం స్థానం నుంచి కూడా కొంత ఏదైతే ఇది ఉందో అడ్వర్స్ పొజిషన్ అని చెప్పేసి ఉంది. 1979లో రిజిస్టర్ చేసిన భూమి 1996లో మళ్ళీ రిజిస్టర్ అయ్యి 2015లో ఇంకొకసారి రిజిస్టర్ అయ్యి ఇన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని, ఆ కబ్జా ఉన్న భూమిని వాళ్ళు విడిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సర్వే నెంబర్ ఏదున్నా సరే అప్పటి నుంచి మీరేం చేస్తున్నారు? మేము దాన్ని క్వశ్చన్ చేశాం. దాదాపుగా 96 నుంచి ఇప్పటివరకు 28 సంవత్సరాలు అయింది. దాన్ని ఇంతవరకు ఎక్కడన్నా సరే ఆ అబ్దుల్ రెహమాన్ కానీ వేరే వాళ్ళు చేశారా? అబ్దుల్ రెహమాన్ తెలుసు
తానే అమ్మానని. కానీ అతన్ని అలా ఇలా చేసేసి అతనితో ఒకటి జీపీఏ తెచ్చుకొని జీపీఏతో నాటకం ఆడుతున్నారు. ఈ జీపీఏ చట్టరీత్యా చెల్లదు. ఎందుకంటే జీపీఏ రూల్స్ ప్రకారం జీపీఏ అయితే రిజిస్టర్ అయి ఉండాలి, లేకపోతే నోటరైజ్ అయి ఉండాలి, నోటరీ పర్ఫెక్ట్గా చేసి ఉండాలి, సంతకాన్ని అటెస్టేషన్ చేసి ఉండాలి. ఈ జీపీఏలో ఎక్కడన్నా సరే అతను అటెస్టెడ్ అని కొట్టిండా లేదు, లాస్ట్ పేజీలో ఒక దగ్గర అటెస్టెడ్ కొట్టినాడు. ప్రతి పేజీకి కూడా స్టాంపులు ఉండాలి, సీరియల్ నెంబర్ ఉండాలి. అవన్నీ ఏమీ లేవు. కాగా అదే ఏం రాశారు, ద ప్రిన్సిపల్ హ్యాస్ ఎగ్జిక్యూటెడ్ రిజిస్టర్ సేల్ డీడ్ ఆన్ ఓపెన్ ప్లాట్ నెంబర్ సో అండ్ సో బియరింగ్ సర్వే నెంబర్ 51,472 స్క్వేర్ యార్డ్స్ ఈక్వల్ టు 394 స్క్వేర్ యార్డ్స్. అట్లా 3 ప్లాట్లు చేసినట్టుగా దీంట్లో చూపించడం జరిగింది. ఆ రిజిస్టర్ సేల్ డీడ్ ఎక్కడ పోయింది, ఎందుకోసం ఈ రిజిస్టర్ కాలేదు? రిజిస్టర్ కాకపోవడం అనేది హోల్డ్లో పెట్టడం వల్లనే అయింది. ఇంతకుముందు సేమ్ బౌండరీస్తో ఒక రిజిస్ట్రేషన్ అయినాక అదే బౌండరీస్తో వేరే రిజిస్ట్రేషన్ చేస్తే ఆబ్జెక్షన్ చేస్తే ఆగిపోయింది. అది ఆగిపోయి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. రెండవది కేవలం పర్మిషన్ల మీద చేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పర్మిషన్లు రిజెక్ట్ చేయించారు, ఒక పద్ధతి ప్రకారం చేయించారు. ఇప్పటికీ మా పర్మిషన్ అప్లికేషన్ మున్సిపాలిటీలో పెండింగ్లో ఉంది మున్సిపాలిటీలో. దాని తర్వాత ఈరోజు మేము ఈ కన్స్ట్రక్షన్ తీసుకున్నాము. కన్స్ట్రక్షన్ తీసుకున్న దీంట్లో మాకు పర్మిషన్ లేకున్నా భూమి మాది, పొజిషన్ మాది, కాబట్టి మేము దీన్ని పూర్తి చేస్తున్నాం. అయితే ఇదేదో చేస్తున్నారని చెప్పేసి ఇంకోటి చేస్తున్నారని చెప్పేసి మా మీద అలిగేషన్స్ పెట్టడం జరిగింది. అలిగేషన్స్ అన్నీ తప్పు. మేము ఎక్కడ కూడా ఎవరి భూమిని ఆక్యుపై చేసుకోలేదు, మీరే భూమిని ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని మా దగ్గరికి వచ్చారు. అది మేము ఖండిస్తున్నామని చెప్తున్నాం. దాన్ని బయట చెప్పడం అంత మంచిది కాదు. అందుకోసమే నేను కోర్టు వేసుకోకుండా వచ్చాను. ఈవెన్ అడ్వకేట్ అయినా కూడా కోర్టులో వేసుకోవాల్సిన కోర్టులోనే వేసుకోవాలి, బయట వేసుకోవడానికి వీలు లేదు. చట్టరీత్యా అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ఎవ్వరు కూడా కోర్టును దుర్వినియోగం చేయకూడదు. అయితే ఏవేవో అలిగేషన్స్ అన్ని మా క్లయింట్ మీద పెట్టినప్పుడు దాన్ని మేము రిప్లై చేయాలని వచ్చాము. మా దగ్గర అన్ని 1989 నుంచి ఇప్పటి వరకు అన్ని సేల్ డీడ్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒక్క సేల్ డీడ్ చూపించమని, ఒక్క ఈ జీపీఏ తప్పిస్తే వేరేది లేదు. పహనీలో భూమి ఉంది. పహనీలో భూమి ఉంటే 12 ఎకరాల భూమిలో దాదాపుగా 400 సేల్ డీడ్లు అబ్దుల్ రెహమాన్ చేశాడు. అది ఎక్కడెక్కడ చేసినాడు, ఏవేమి ఉన్నాయి, ఈ భూమి ఇక్కడే ఉందని చెప్పేసి ఎవరు చెప్పారు? ఎందుకోసం మీరు ఇంతదాకా అబ్జెక్షన్ చేయలేదు? 1989లో అమ్మిన భూమిని ఇప్పుడు చేయాలనుకుంటే అది సమయానుకూలం కాదు. కేవలం ఇది భయపెట్టే చర్య. వీరేందరిని భయపెట్టాలి, మిగతా వాళ్ళని భయపెట్టాలని చెప్పేసి చేసిన చర్యను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది కోర్టులో తేలాల్సిన విషయం, కోర్టులో తేలుతుంది. కోర్టులో నిజంగా ధర్మమే గెలుస్తుంది. దానికోసం మేము ఏం చేయాలంటే దాన్ని పూర్తి చేస్తాం. కాబట్టి ఈ విషయమై కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చాను. ఈ క్లారిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించాను. చూపించిన దీంట్లో సేల్ డీడ్లు అనేవి ప్రత్యేకంగా చెప్తున్నాను. మీకు ఎవరు కావాలంటే ఇవన్నీ సేల్ డీడ్లు. 15లో చేసిన సేల్ డీడ్ ఉంది ఇందులో, 96లో చేసిన సేల్ డీడ్ ఉంది ఇందులో, 89 చేసిన సేల్ డీడ్లు ఉన్నాయి ఇందులో. రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేసిన ప్రొసీడింగ్ కూడా ఉంది ఇందులో. ఆ తర్వాత పహానీల్లో చంద్రశేఖర్ భార్య అయిన సరోజిని పేరు కూడా ఉంది. ఆమె ప్లాట్లు చేసి అమ్మింది. 96లో అమ్మిన ప్లాట్కు ఇప్పుడు 2015లో వీళ్ళు తీసుకుంటే వీళ్ళు ఏదో కొత్త డాక్యుమెంట్ సృష్టించారు. ఇక్కడ 5 వీళ్ళది, 51 మాది. ఏదంటే నువ్వు 5 అయితే నువ్వు ఎందుకు అడగలే? ఇండిగినారు ఎందుకు సేల్ డీడ్లను ఆబ్జెక్షన్ చేయలేదు? ఎందుకు రెగ్యులేషన్ ఆపోజిట్ చేయలే? ఎందుకు మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టలే? ఈ సయ్యద్ అబ్దుల్ రెహమాన్ మామూలుగా ఇక్కడ జాగీర్దార్. ఈ జాగీర్దార్ ఉండే భూములు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి. దాంట్లో 5, 51 కూడా ఒక భాగం. అయితే ఆయన వీళ్ళకి ఇచ్చింది లేదు, చేసింది లేదు. కేవలం ఒక
జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని ఈరోజు ఈ విధంగా హంగామా చేయడం అనేది బాగలేదని చెప్తూ కోర్టులో దీన్ని తేల్చుకుందామని చెప్తూ ఆ విధంగానే అందరం కూడా చేసుకొని మీకేమైనా డౌట్స్ ఉంటే దీంట్లో నన్ను అడిగితే నేను క్లియర్ చేస్తాను. లింక్ డాక్యుమెంట్ లేదు అని వాళ్ళు ఆరోపించారు. లింక్ డాక్యుమెంట్ లేకపోవడం అనేది కాదు. 89లో డాక్యుమెంట్ సయ్యద్ అబ్దుల్ రెహమానే సరోజినీ దేవికి అమ్మారు, చంద్రశేఖర్ భార్య. అయితే మున్సిపల్ పర్మిషన్ కోసం పెట్టింది కదా, తిరస్కరించారా పెండింగ్ లో ఉన్నారు? 2 సార్లు వీళ్ళు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తిరస్కరించేశారు. ఇప్పుడు 3వ అప్లికేషన్ పెండింగ్ లో ఉంది. పెండింగ్ లో అంటే వాళ్ళు లింక్ డాక్యుమెంట్ లేదు అని చెప్పేసి లింక్ డాక్యుమెంట్ తిరస్కరించారు. అట్లా కాదండి, ఇది 5లో ఉందా 51లో ఉందా ఏలో అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇది 5లో ఉంది, 51లో ఉంది. 5లో ఉంది. అవును, ఇప్పుడు సర్వే చేస్తే 51 ఉంది అని చెప్పేసి వాళ్ళు సర్వే చేస్తే 51లో ఉందని వాళ్ళు కథలు కంటున్నారు. ఒకటి. రెండోది, మేము శాటిలైట్ సర్వే చేయించినాం. అంతకంటే ముందు మీకు ఇంకొక విషయం చెప్తాను. మేము ఎంఆర్ఓ గారికి, సబ్ రిజిస్ట్రార్ గారు ఎంఆర్ఓ గారికి లెటర్ రాశారు. ఎంఆర్ఓ గారికి లెటర్ రాసి ఇది 5లో ఉందా 51 ఉందో చెప్పమంటే ఎంఆర్ఓ గారు ఏం చెప్పారు, ఇవన్నీ ఇండ్లు ఉన్నాయి, దాని లేఅవుట్స్ ఎక్కువ మా దగ్గర లేవు, లేఅవుట్స్ ఉంటే నేను సర్వే పాసిబుల్ అవుతుందని కూడా ఎంఆర్ఓ గారు రాసిన లెటర్ ఉంది. ఆ లెటర్ కూడా మేము మీకు చూపిస్తాం. ఎకరాలు ఉంటేనే చేయడానికి వస్తుంది, అగ్రికల్చర్ భూమి అంటేనే చేయడానికి వస్తుంది. ఇంట్లో భూమిని మాకు సర్వే చేయడానికి రాదు. శాటిలైట్ సర్వే అయితేనే అవుతుంది. శాటిలైట్ సర్వే దగ్గర మా దగ్గర ఉంది రిపోర్ట్. శాటిలైట్ సర్వేలో 5 నెంబర్లోనే అది ఉంది. అయితే 5 కాక 59 కాక నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఎక్కడ ఉన్నా కూడా 89 నుంచి అడగని వాళ్ళు ఇప్పుడు ఎట్లా అడుగుతారు? అడ్వర్స్ పొజిషన్ రాదా? ఎవరైనా ఏదైనా ప్రాపర్టీని 12 ఏళ్ళు తెలిసి విడిచిపెడితే ఆ ప్రాపర్టీ తనది కాదనే విషయం మనకు తెలుసు కదా. రామాయణంలో 14 ఏళ్ల వనవాసం ఎందుకు పంపించారు? మహాభారతంలో కోర్టు పరిధిలో ఉందంటారు కదా. अस्सलामुअलैकुम रहमतुल्लाहि व बरकातहू। जैसा कि आप लोग को सबको मालूम है, प्रेस में चला, मीडिया में चला, टांडरू में हर चीज़ को मालूम है कि भाई कट्टम साहब का वो कुछ है, चला कोर्ट का मैटर है, वकील साहब बोले जो कानून है कानून के हिसाब से चलते, लिहाजा चंद लोगों ने श्रीमद रेड्डी साहब के MLA साहब का भाई का हाथ है इसके अंदर बोले, ये सरासर गलत है। इस तरीके से बात करना ये मुनासिब बात नहीं है। कोई भी लीडर के पास कोई भी आदमी आता तो क्या है देखो बोल के बोलते, लेकिन उसके अंदर किसी भी शख्स को बदनाम करना ये बिल्कुल सरासर गलत है। और एक बात क्या है, श्रीमद रेड्डी साहब कोई नए नए आदमी टांडरू के लिए नहीं है। कोई आके बोल दिए कि भाई MLA साहब के अच्छे हैं, उनके साथ में फैमिली वाले आज करे वो करे। अब क्या MLA साहब के फैमिली वाले नहीं फिर क्या कौन पे? MLA साहब जिताए टांडरू की आवाम हो, टांडरू की आवाम जिताने के बाद MLA साहब फैमिली नहीं पीना बोल की मुनासिब बात नहीं है। और एक बात क्या है, श्रीमद रेड्डी साहब कोई नया काम नहीं किया टांडरू के वास्ते, उतना बड़ा बिजनेस रखने के बाद भी उन्हें आज पब्लिक के लिए काम कर रहे हैं, सेवा कर रहे हैं, फैक्ट्री बिजनेस रखते हुए कि हमारे टांडरू के लिए काम करें, ये बहुत बड़ी बात है। जैसा कि MLA साहब भी वीकली में 3 से 4 टाइम टांडरू का रहे, उसी दौरान में श्रीमद रेड्डी साहब भी है सो टांडरू के लिए 24 घंटे टाइम सर्विस दे रहे हैं। आप वो है मकान के ऊपर देखिए, सुबह में लोग आए शाम में आ रहे, लेकिन उनकी ख्वाहिश है कि टांडरू डेवलप हो, टांडरू के लिए जो हल है, जो प्रॉब्लम सफर कर रहे लोग, जो 10 साल से कर रहे, 15 साल से कर रहे हैं, वो हल निकालने की कोशिश कर रहे हैं। लेकिन उसके दौरान में ये बोलना कि मुनासिब नहीं है कि भाई इसके अंदर MLA साहब के भाई का हाथ है, ये बोलना गलत है। आप गलत है, कौन गलत है? जैसा वकील साहब बताया कि भाई कोर्ट का मैटर होने के बाद अपन इसके बारे में बैठ के बात करना गलत है, लेकिन सामने वाले वकील साहब बात करने के बाद ही मनोहर साहब आके बैठ के बात कर रहे हैं। लिहाजा मैं टांडरू आवाम को और मैं प्रेस के जरिए ये बोलना चाहता हूँ कि भाई श्रीमद रेड्डी साहब हो, MLA साहब की फैमिली, MLA साहब के भैया सब चले टांडरू की आवाम को डेवलप करना, टांडरू में काम करना पड़ता, उनकी ख्वाहिश है और उन्होंने यहाँ पे सर्विस दे रहे। इसके अंदर आप गैर गुजरी है सो उसको ब्लेम करके बॉम्ब टाक करके है सो इसके अंदर MLA साहब वो तमिलनाडु, फिर इसके अंदर MLA साहब के आदमी बोला ये सरासर गलत है। और टांडरू में MLA साहब की रिपोर्ट पर MLA साहब पब्लिक की टांडरू की आवाम जिताई, उनका फर्ज बनता है, जहाँ मुसीबत हो रही है वो आगे देखते बात करते, उनका फर्ज है, उनकी ड्यूटी है। उम्मीद उनका भाई आता, लेकिन गैर गुजरी उनके भाई के बारे में बोल के ये गैर गुजरी इसको मिसगट करके ये पार्टी में थोड़े लोग है, इधर भी रहते उधर भी रहते, किधर से मनोहर साहब के लोग कुछ तो प्यार करना होगा, ये इनकी साजिश है, ये कुछ नहीं होने वाला है। और वो पूरे भैया पूरी फैमिली से एक है और टांडू के लिए बहुत अच्छा काम करेंगे। जो फैसला होता है कोर्ट के जरिए से, कानून जरिए से,
वो सबके सामने रहता, हमारे सामने रहता। आइंदा के लिए तांडू के चाहे कोई भी हो, ये मुनासिब नहीं है कि आप किसी एमएलए के फैमिली के बारे में, एमएलए के भाई के बारे में बोला। ये फर्स्ट और लास्ट है। आइंदा का कोई इस तरीके से बोलेंगे तो उसका जवाब है बड़े पैमाने पर आएगा। तो యాలాల ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆయనను విధుల నుండి తొలగించాలని కోరుతూ కేవీపీఎస్ నాయకులు మల్కయ్య డిమాండ్ చేశారు. గురువారం యాలాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. ఎంఆర్ఓ సమయపాలన పాటించకుండా రైతులకు పలు విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సమస్యలను విన్నవించడానికి వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆయనను విధుల నుండి తొలగించకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మల్కయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కృష్ణ, నరసింహులు, శ్రీనివాస్, రవి, రాజు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో యాలాల మండల తహసీల్దార్ యొక్క ప్రవర్తనను, అదేవిధంగా యాలాల తహసీల్దారు రైతుల పక్షాన దురుసుగా ప్రవర్తిస్తూ ఇప్పటివరకు కూడా ఆయన వచ్చేసి ఇప్పటికీ దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా సమయపాలన పాటించకుండా ఈరోజు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం ఉంది కాబట్టి రోజు తొందరగా 11 o'clock రావడం జరిగింది. నిన్న కానీ మొన్న కానీ ఎప్పుడు కూడా ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈరోజు ఆఫీస్కి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు తహసీల్దార్ గారు యాలాల మండలంలోని అనేక గ్రామాలలో, ఉదాహరణకు బాగపల్లి గ్రామంలో వాళ్ళ తల్లి చనిపోయింది, వాళ్ళ 3 కొడుకులు, వాళ్ళ తండ్రి ఉన్నాడు. వాళ్ళ తండ్రి పేరున 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఇంకా మిగిలిన 4 ఎకరాలు చేసుకోవాలంటే ఇప్పటివరకు కూడా దాదాపు వాళ్ళు తిరిగి 2 నెలలు గడుస్తూ ఉంది ఇప్పటివరకు. ఈ రోజు రేపరా అంటాడు. ఇంకోటి ఏంటంటే ఇదేంటంటే సమయపాలన పాటించడం లేదు అని చెప్పడం ఏంటంటే విరసత్ మాత్రం చేయడం లేదు మండలంలో ల్యాండ్ మొత్తం. ఎందుకంటే విరసత్ కోసము ఫ్యామిలీ మెంబర్ తీసుకురమ్మని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లో తహసీల్దార్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో ఖచ్చితంగా రాసి ఉంటుంది. దాంట్లో ఏముందంటే ఓన్లీ ఫర్ బ్యాంక్ పర్పస్ మాత్రం అని ఉంటుంది. బ్యాంక్ పర్పస్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏమవసరం? విరసత్ కోసము నోటు తీసుకొస్తారు, వాళ్ళు సంబంధిత డాక్యుమెంట్ తీసుకొస్తారు. వాళ్ళ పట్టబొని వాళ్ళు చేస్తే ఇబ్బంది ఏముంది? ఈ మన యాలాల ఎంఆర్ఓ గారు కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మాత్రం కొమ్ము కాస్తా ఉన్నాడు, విరసత మాత్రం చేయడం లేదు. మిగతా భూములు రైతులు వస్తే రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోవడం చెప్తా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, మీరు తహసీల్దార్ అంటే యాలాల మండలానికి ఒక మెజిస్ట్రేట్, ఒక మండలంలో ఒక ఎస్ఐ గారిని సస్పెండ్ చేసే పవర్ ఏదో ఎంఆర్ఓ గారికి ఉంటుంది. కానీ ఎంఆర్ఓ గారు మాత్రం ఆయన సొంత ఇల్లులాగా, సొంత భవనంలాగా భావిస్తూ ఉన్నాడు. తక్షణమే యాలాల తహసీల్దార్ సస్పెండ్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే యాలాల మండలంలో రైతులు కానీ ప్రజలు కానీ చాలా మంచి వాళ్ళు, నాయకులు మాత్రం ఉండదు తప్ప ఈ యొక్క రైతులను దురుసుగా ప్రవర్తించి రైతుల పక్షం ఉండకుండా కేవలము ఆయనకి ఇష్టం వచ్చినటువంటి రిలేషన్ వ్యాపారులకు మాత్రం కొమ్ముగాస్తున్న యాలాల తహసీల్దార్ పైన సస్పెండ్ చేయాలని కేవీపీఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులను సమైక్యం చేసి, రైతులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళిస్తామని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న యాలాల ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలి. యాలాల ఎంఆర్ఓను వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముగాస్తున్న యాలాల ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముగాస్తున్న యాలాల ఎంఆర్ఓను వెంటనే జరిగింది చెప్పు. ప్రాబ్లం చెప్పు. మనకు లేదు సొంత భూమి కూడా. ఇంకా మనము చాలా పెద్ద మనుషులను తీసుకొని వస్తే ఇప్పుడు చేస్తా, అప్పుడు చేస్తా, ఇది కరెక్ట్ లేదు, అది కరెక్ట్ లేదు అన్నీ ఉంటే కూడా ఇంకా బేకాండ్ అని పేపర్లు పక్కకి పెట్టి నైట్ వరకు అయిపోయాడు. ఆ పెద్ద మనిషి చాలా చక్కెర వచ్చి పడితే కూడా కనికరించలేదు. మేము 11 గంటలకు వస్తే చేస్తా ఇక చేస్తా చేస్తానని మాపడికి 6 గంటలకు చేసింది. చేస్తా ఇక చేస్తా ఆగుండి అంటని 11 గంటలకు వస్తే మా మాపడికి సాయంత్రం 6 గంటలకు చేసాడు. అది బాబు చెప్తా బాధపడలేదు. మా అమ్మ చనిపోయింది, మా పూర్త పట్ట చేయనికే సతాయిస్తున్నాడు. వారం రోజుల కింద రేపు అంటున్నాడు కానీ చేస్తలేడు. మా సొంత భూమి, మా పట్ట భూమే, ఏం కొనుక్కున్నది కాదు, దౌర్జన్యంగా తీసుకున్నది కాదు. మా సర్వే నంబర్ మాకు చేయనికనే ఇబ్బంది పెడుతున్నాడు. వారం 15 రోజులే తిరగబట్టి
చాలా ఇబ్బంది చేస్తున్నాడు. ఎవరు తహసీల్దార్? బీజేపీ సభ్యత్వ నమోదును మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర నాయకులు నాగారం నరసింహులు ప్రారంభించారు. గురువారం తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 28 పోలింగ్ బూత్ 151లో బూత్ అధ్యక్షులు సంగమేశ్వర్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. బూత్ అధ్యక్షులు సంగమేశ్వర్ మొదటి సభ్యత్వ నమోదును నాగారం నరసింహులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాష్ట్ర బీజేపీ నాయకులు నాగారం నరసింహులు మాట్లాడుతూ దేశంలో అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీగా బీజేపీ బలంగా ఉందని అన్నారు. ఈసారి కూడా బీజేపీ నమోదును భారీ ఎత్తున చేపట్టాలని సూచించారు. తాండూరు నియోజకవర్గంలోని గడప గడపకు వెళ్లి సభ్యత్వ నమోదును చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, అంతారం కిరణ్, దోమకృష్ణ, మంతటి రాజు, మైనార్టీ నాయకులు షాబుద్దీన్, కోశాధికారి ప్రహ్లాద్ జాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బద్దలు కొట్టాలి ఈసారి సభ్య నమోదులో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై యుద్ధ ప్రాతిపదికన ఇంటింటికి గడప గడపకి వెళ్ళేసి, ఎందుకంటే బీజేపీని ఇప్పుడు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి మంచి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని బూత్ అధ్యక్షులు కానీ, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ వార్డు మెంబర్లు కానీ, మండల నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ వార్డులలో, ఆ బూత్లలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందితోటి, ఇంట్లో ఒక్కరికే కాకుండా ప్రతి ఒక్కరితోటి కూడా చేపించి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. భారతీయ కార్యకర్త బంధువులకు నమస్కారం. ఈరోజు భారతదేశం లోపలనే కాకుండా ప్రపంచం లోపల కూడా ఈ మెంబర్షిప్ డ్రైవ్ కార్యకర్తల యొక్క సంఖ్య భారతీయ జనతా పార్టీ లోపలనే ఉన్నది. మొన్నటితో 10 సంవత్సరాల మెంబర్షిప్ అయింది, మళ్ళీ కొత్త రివ్యూ మెంబర్షిప్ చేస్తున్నారు. మున్పటికన్నా 11 కోట్ల సభ్యత్వం ఉంటే ఈసారి ఇంకా ఎక్కువ చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉన్నది. కాబట్టి కార్యకర్తలు కూడా అందరూ కూడా ప్రజల లోపల భారతీయ జనతా పార్టీ పైన నమ్మకంతో పాటు విశ్వాసంతో పాటు మనల్ని ఆదరిస్తున్నారు. దానిని మనం సద్వినియోగం చేసుకొని కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి పోయి మన యొక్క మెంబర్షిప్ని చేసి తాండూరు మున్పటికన్నా ఇంకా ఎక్కువ మెంబర్షిప్ చేసినట్లయితే బాగుంటుందని చెప్పి అందుకు కార్యకర్తలను నెంబర్ వచ్చేసి 8800002024 నెంబర్ ఉంటుంది. దీన్ని ఇది చేసుకొని ప్రతి కార్యకర్త మనం పోయి ప్రజల దగ్గరికి పోయి మనం మెంబర్షిప్ చేయాలి. ముఖ్యంగా దీన్ని చేసినవన్నీ ఇమ్మీడియట్లీ వాట్సాప్లో, ఫేస్బుక్ ద్వారా, సోషల్ మీడియా, అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా మనం దీన్ని అప్డేట్ చేయాలి. అదేవిధంగా ఖచ్చితంగా అందరికీ స్టిక్కర్లు కూడా వస్తాయి. ఈరోజు సాయంత్రం వరకు స్టిక్కర్లు ముఖ్యంగా ప్రధాన కూడల్లో కూడా స్టిక్కర్లు పెట్టాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి వారు సభ్యత స్వీకరిస్తున్నందుకు కూడా వారికి మరి జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు, పెద్దలు గౌరవనీయులు నాగారం నరసింహానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇప్పుడు 2 మాటలు పార్టీ గురించి కానీ మెంబర్షిప్ గురించి కానీ మాట్లాడవలసిందిగా సవినయంగా మనకి చేస్తున్నాం. మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం బషీరాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్, గుర్తింపు పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, త్వరలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు, ఆరోపణలు చేసినా 6 గ్యారంటీల పథకాలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి, వైస్ చైర్మన్ చందర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కలాల్ నరసింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు, వెంకటేష్ మహారాజ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, రాములు నాయక్, శంకరప్ప, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కూడా వారం 10 రోజుల్లో మీకు రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. మీకు ఇంతకు ముందు మనం అడిగినాం, ప్రజాపాలనలో మీకు లేనివన్నీ కూడా రాసిమని చెప్పినాం.
మీరందరూ కూడా రాసిచ్చిన డాటా కూడా మా దగ్గర ఉంది. అది కూడా త్వరలోనే ఈ 10-15 రోజుల్లోనే రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుని అందరూ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి వేదిక మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం. అదేగా సోదరులారా, ఈరోజు గతంలో మహిళా సోదరులకు ఆ రోజు మీకు పావులా వడ్డే కానివ్వండి, 10 లక్షల నుంచి 20 లక్షల వడ్డీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూపులందరూ కూడా స్వచ్ఛందంగా ఎంతో విధిగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఈ గ్రూపులని ఈ మహిళా సంఘాలని పట్టించుకున్నటువంటి నాతులు లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాలలు కానివ్వండి, ఆ ఊళ్ళలో ఏ పని చేయాలన్నా కానీ, రేపు పొద్దుగాల ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నా కానీ మహిళా సోదరుల పేర్ల మీద ఇవ్వబోతా ఉన్నాం. ఈ రోజు మండలంలో గ్రామంలో ఏ స్కూల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ కావాలన్నా కానీ ఖచ్చితంగా మహిళా సోదరులకి నేరుగా అమౌంట్ కూడా స్కూల్లోనే ఆ మహిళా సంఘాలకి అమౌంట్ వేయించి వారి అకౌంట్లకి వారి ఖాతాలకు వేయించి వారి ద్వారానే స్కూళ్ళను కూడా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాం. ఆ స్కూల్ కంపెనీ కూడా మహిళా సోదరులను వేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పినాడు. దాని మీద ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఖచ్చితంగా మహిళలను స్ట్రెంథెన్ చేయాలా. మహిళలు బాగున్నప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ మండలం బాగుపడుతుంది, ఆ నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో మహిళా సాధికారత తీసుకురావాలంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని లక్షాధికారులు చేయాలని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు వెనుదన్నుగా ఉన్నది. ఈ రోజు కూడా ఖచ్చితంగా మీకందరూ కూడా వెనుదన్ను నుండి ప్రతి మహిళా సోదరిమణిని లక్షాధికారులు చేసినంత వరకు నిద్రపోదని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఆ రోజు చెప్పినాం ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఎన్ని కష్టమున్నా కానీ గత 10 సంవత్సరాల కింద ధనిక రాష్ట్రాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రోజు అప్పచెప్తే 10 సంవత్సరాల రోజు ఈ రోజు మనకి ఏమి ఇచ్చారంటే అప్పులకు ఆ రోజు ధనిక రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణని ఈ రోజు తెలంగాణ అంతటి కూడా ఆ 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కె చంద్రశేఖరరావు గారు అప్పుల కుప్ప చేసి దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రోజు తెలంగాణను అప్పులకారంగా తెచ్చి పెట్టినటువంటి మహాగణుడు ఈ రోజు ఎంత అప్పున్నా గాని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎదురకుండా ఖచ్చితంగా బీదలకు సంపద సృష్టిస్తాం. మనం ఏదైతే 6 గ్యారంటీలు చెప్పుకున్నామో అవన్నింటినీ కూడా ప్రతి బీద బడుగు బలైన వర్గాలకు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం. మీరు ధైర్యంగా చెప్పండి అని చెప్పి మమ్మల్ని ముందరకు పంపించి మమ్మల్ని మీ దగ్గరకు పంపించడం జరిగింది. ఈ రోజు మీకు ఏదైతే చెప్పినామో ఎంత అప్పులున్నా సరే మంచి రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాల పాలకులు కొంతమంది స్వలాభం కోసము ఒక కుటుంబం కోసము ఈ రోజు చిన్న భిన్నం తెలంగాణలో చేసిన మళ్ళీ అది గాడిలో పెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకొని తెలంగాణ గాడిలో పెట్టి మనకు బీద బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు పెట్టే బాధ్యత సంక్షేమ పథకాలు మనకందరికి చేరే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికి చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు ఇప్పుడే చెప్పిండు మైలవాడ దగ్గర నీలపల్లి గాని జలాల్పూర్ గాని ఇస్మాయిల్పూర్ గాని జరుగుతా ఉన్నది. ప్రతి ఒక్కరికి ఈ రోజు కొంతమందికి ఇస్తాం. ప్రతి గ్రామంలో సెక్రటరీల ద్వారా మీకు ఇంటింటికి వచ్చి గడప గడపకు వచ్చి ఈ యొక్క ధ్రువపత్రం ఇవ్వడం జరుగుతా ఉన్నది. మీరందరూ కూడా దీన్ని భద్రంగా పెట్టుకోండి. మీరు ఏదైతే గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ ఒక సర్టిఫికెట్ ఉంటుంది దాన్ని ఏ విధంగా అయితే పెట్టుకుంటారో ఇది కూడా భద్రంగా పెట్టుకోండి. మీ అకౌంట్ లకు పైసలు రానప్పుడు ఫోన్ నెంబర్ ఉండి ఫోన్ చేసే వెసులుబాటు కూడా ఉంది. దీన్ని భద్రంగా పెట్టుకోండి. మీకు రానప్పుడు ఫోన్ చేసుకుని అకౌంట్ వేయించుకునే జిమ్మేదారి రెస్పాన్సిబుల్ మీరు తీసుకోండి. మీకు ప్రతి ఇంటికి ఇచ్చే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని చెప్పి కూడా వేసుకోదారు మీకు అందరూ చెప్తాను. అదే కాదు మీకు గతంలో చెప్పినాం ఇంకా కూడా మా మహిళా సోదరులకు అందరూ కూడా 2500 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం. అదే బసిరాబాద్ గ్రామంలో ఆ రోజు చెప్పిండ్రు మాకు ఇక్కడ ఊరిపైన ల్యాండ్ భూమి ఉన్నది, ఇళ్ల స్థలాలు కూడా లేవు, మాకు ఆ స్థలాలు కూడా వంచేయమని చెప్పిండ్రు. నేను అధికారులను ఇంతకు ముందే చెప్పడం జరిగింది. మొన్న రెవెన్యూ మంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 6 ఎకరాలని ఈ బసిరాబాద్ గ్రామంలో, ఎందుకంటే నేను ఈ గ్రామంలో ఇల్లు తిరిగిన ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ ఎంత అధ్వానంగా ఉందో తెలుసు నాకు. ఇక్కడ ఖచ్చితంగా ఆ రోజు మంత్రి గారు వచ్చినప్పుడు కూడా మాకు ఇల్లు ఎక్కువ కావాలని అడిగిండ్రు. తప్పకుండా బసిరాబాద్ గ్రామం అంటేనే బసిరాబాద్ మండలం అంటేనే ఇక్కడ, ఎందుకంటే అందరూ కూడా భూములు తక్కువ ఉన్నాయి, పేదలు ఎక్కువ ఉన్నారు. మీరందరూ కూడా ఇక్కడ నుంచి శంకర్పల్లి ఎక్కువ హైదరాబాద్ లో ట్రైన్లలో పోయి కూలీలు చేసుకొని పని చేసే వాళ్ళు ఎక్కువ కూడా ఉన్నారు. మీకు ఇల్లు ఇచ్చే ఆస్కారం కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉన్నది. బసిరాబాద్ ఖచ్చితంగా అన్ని రంగాలలో
అభివృద్ధి చేసి ఖచ్చితంగా ముందు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి మీకు అందరూ కూడా ఇల్లు కూడా ఎక్కువ తీసుకొచ్చి, ఎందుకంటే ఎప్పుడు కూడా అజయ్ గాని మా గణేష్ గాని వీళ్ళందరూ కూడా మాకు ఖచ్చితంగా ఇల్లు కావాలని చెప్పి చాలా సార్లు అడగడం జరిగింది. మీరు జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా ఈ గ్రామానికి కానీ మండలానికి కానీ ఇల్లే ఇష్టం కాకుండా ప్లాట్ లేని వారికి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ సైట్ ఉంటే దాంట్లో ప్లాట్ ఇచ్చే వెసులుబాటు కూడా ఇళ్లకు ప్లాట్ ఇచ్చి 5 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్లు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ఎమ్మెల్యే తీసుకొని అందరికి అది కూడా త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. ఆ రోజు చెప్పినాం ఎక్కడికైనా రేషన్ కార్డు లేవన్నారు. గతంలో రేషన్ కార్డు మళ్ళీ కూడా వారం 10 రోజుల్లో మీకు రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం. మీకు ఇంతకు ముందు మనం అడిగినాం ప్రజాపాలనలో మీకు లేనివన్నీ కూడా రాసిమని చెప్పినాం. మీరు అందరూ కూడా రాసి ఇచ్చిన డాటా కూడా మా దగ్గర ఉంది. అది కూడా త్వరలోనే ఈ 10-15 రోజుల్లోనే రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుని అందరూ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి వేదికగా మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాం. అదేగా సోదరులు, రోజు గతంలో మహిళా సోదరులకు ఆ రోజు మీకు పౌరుల ఉంటే కానివ్వండి 10 లక్షల నుంచి 20 లక్షల ఉంటే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూపులందరూ కూడా స్వచ్ఛందంగా ఎంతో విధిగా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ అని ఈ మహిళా సంఘాలని పట్టించుకున్నటువంటి నాదులు లేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాలలు కానివ్వండి, ఆ ఊళ్ళలో ఏ పని చేయాలన్నా గానీ, రేపు పొద్దుగాల ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నా గానీ మహిళా సోదరుల పేర్ల మీద ఇవ్వబోతా ఉన్నాం. ఈ రోజు మండలంలో గ్రామంలో ఏ స్కూల్ బిల్డింగ్లు కాంట్రాక్ట్ కావాలన్నా గానీ ఖచ్చితంగా మహిళా సోదరులకి నేరుగా అమౌంట్ కూడా స్కూల్లోనే ఆ మహిళా సంఘాలకి అమౌంట్ వేయించి వారి అకౌంట్లకి వారి ఖాతాలకు వేయించి వారి ద్వారానే స్కూళ్ళను కూడా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాం. ఆ స్కూల్ కంపెనీ కూడా మహిళా సోదరులను వేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పినాడు. దాని మీద ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఖచ్చితంగా మహిళలను స్ట్రెంథెన్ చేయాలా. మహిళలు బాగున్నప్పుడే ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ మండలం బాగుపడుతుంది, ఆ నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో మహిళా సాధికారత తీసుకురావాలంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరిని లక్షాధికారులు చేయాలని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు వెనుదన్నుగా ఉన్నది. ఈ రోజు కూడా ఖచ్చితంగా మీకందరూ కూడా వెనుదన్ను నుండి ప్రతి మహిళా సోదరులని లక్షాధికారులు చేసినంత వరకు బస్సు ఫ్రీ గాని ఇటువంటి కార్యక్రమాలు చెప్పిన ఎలక్షన్ కంటే ముందు చెప్పిన విధంగా దానికి మన ముఖ్యమంత్రి గారు ఫాలో చేసి అందరికీ కూడా బడుగు బీరం అయిన వర్గాలకు కూడా అందరికి కూడా సహాయపడేటట్ల ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. కాబట్టి మనం అందరము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా ముఖ్యమంత్రి గారికి రుణపై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు మన పెద్దలు నీళ్ళు వచ్చేటివి. అదే విధంగా తర్వాత గ్యాస్ వచ్చినప్పుడు కూడా ఆ గ్యాస్ సిలిండర్ ధర చూసి కళ్ళలో నీళ్ళు వచ్చేది, అందరు బాధపడేవారు. ఈ రోజు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఈ సందర్భంగా మీ అందరికి కూడా 500కే గ్యాస్ సిలిండర్ రావడము, మీ అందరికి కూడా మంచి లాభదాయకమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ అందరు కూడా మీరు హర్షించి మీరందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా మీరు తీసుకొని సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు జరుగుతూ ముగిస్తాం. ఇంకా చాలా స్కీమ్ 6 గ్యారంటీ స్కీమ్ ఇది కూడా అమలైంది, బస్సు కూడా అమలైంది. ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి. ప్రతి ఒక్క స్కీము అమలు చేస్తారని చెప్పి ఏదైనా పేదలకు లబ్ధి చేకూరుతారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. 6 గ్యారంటీలు కూడా ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేయడం జరిగింది. ఒకటి బస్సు ఫ్రీ, ఒకటి గ్యాస్ 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి ఈరోజు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు రుణమాఫీ, అలాగే మన కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం, వాగ్దానం చేసిన మాట ప్రకారం ఈరోజు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు 500 గ్యాస్ సిలిండర్ మన ఆడపడుచులకు ఇస్తున్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకుంటూ తన ప్రజాపాలన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే తాండూరు శాసనసభ్యులు మల్లారెడ్డి గారికి ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
ఎందుకంటే ఎలక్షన్లలో మన ముఖ్యమంత్రి గారు మరి తల్లులకు మరి వాళ్ళు వంట చేసేటప్పుడు పండ్లు ఖరాబ్ అయి ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి తక్కువ ధరకే సిలిండర్ ఇస్తే ఎవరైనా కొనుక్కుంటారు, మరి వంట చేసుకోవడానికి అవకాశం ఉంటది, ఆరోగ్యంగా ఉండడానికి కూడా వీలైతుంది అనేటటువంటి ఓ బృహత్తర పథకం ఈ సిలిండర్ ఇవ్వడం. మరి ఈ కార్యక్రమానికి మరి మన ఎమ్మెల్యే గారు రావడం, మనందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేయడం మరి మన అదృష్టంగా భావిస్తారని చెప్తూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి తల్లులు కొందరికి రాకపోవచ్చు, కానీ ఏదో పొరపాటున రాకపోయిండొచ్చు, కానీ మరి మీకు కూడా రానోళ్ళకు కూడా తప్పకుండా వస్తాయి. కావలసినటువంటి సమాచారాన్ని అధికారులకు ఇస్తే మరి వాళ్ళు దాన్ని సరిచేసి ప్రభుత్వానికి పంపించి మీకు కూడా రావడానికి మరి ఏర్పాట్లు చేస్తారని చెప్పి చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఆ రోజు మీలపల్లి, జలాల్పూర్, మైల్వార్, మరి ఇస్మాయిల్పూర్ ప్రాంతంలో ఉన్నటువంటి భూమి తగాదాలు ఏవైతే ఉన్నాయో, నేను దాదాపు 35 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నా. ఇప్పటి వరకు ఎన్నో మంది మంత్రులు వచ్చిండ్రు, ఎన్నో మంది ఎమ్మెల్యేలు అయినరు. ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి పరిష్కారం మొన్న నెల కిందనే చెప్తే మరి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్తుండ్రు. మరి 1200 ఎకరాల సర్ప్రైజ్ ల్యాండ్ అక్కడ మిగులు భూమి మన ప్రాంతానికి చెందింది, మరి కర్ణాటక వాళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పి ఆక్రమించుకుంటే సర్వే చేసి ప్రభుత్వ అధికారులు ఆ మొత్తం ల్యాండ్ లెక్క, భూమి లెక్క తీయడం జరిగింది. కాబట్టి మరి యాలల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే సబ్సిడీ ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే గుర్తింపు పత్రాలను పంపిణీ చేశారు. గురువారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని యాలల మండల కేంద్రంలోనే కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడం తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామని అన్నారు. జుంటుపల్లి, శివసాగర్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అన్నారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి 51 చెక్కులను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సిద్రాల శ్రీనివాస్, కర్ణం పురుషోత్తంరావు, వీరేశం భీమయ్య, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, మన కాబోయే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే గతంలో ఏ బీద బడుగు బలైన వర్గాలకు సంక్షేమ పథకాలు, ఇల్లు ఇచ్చిన, పింఛన్ ఇచ్చిన, రేషన్ కార్డు ఇచ్చిన గతంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. రుణమాఫీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది. మళ్ళీ మీరు ఒక అవకాశం ఇవ్వండి, మళ్ళీ కాంగ్రెస్ ఇవన్నీ చేసి చూపిస్తుందని చెప్తే మీరు పెద్ద మనసుతోని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి గౌరవ ముఖ్యమంత్రి గారిని, మన పక్కనే ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసిండ్రు. నన్ను తక్కువ కాలంలోనే నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. మీకు ఆ రోజే చెప్పిన, ఖచ్చితంగా మీరు గెలిపియండి, మీకు తగ్గట్టుగా నేను పనిచేస్తాను చెప్పిన. మీకు ఒక నాయకుడిలాగా కాదు, ఒక సేవకుడిలాగా పనిచేస్తామని చెప్పినాం. మేము గెలిచిన ఎంబడే గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళా సోదరుమణులే ముందుండి గెలిపించిండ్రు. వారికి మాట ఇచ్చున్నాం, మనము ఖచ్చితంగా యావత్ తెలంగాణలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పినాం. ఎలక్షన్ల ముందే ఖచ్చితంగా ప్రమాణం స్వీకారం చేసిన 24 గంటల లోపలనే మీకు అందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇవ్వడం జరిగింది. అదే కాదు సోదరులారా, ఆ రోజు చెప్పినాం మీకు అందరు కూడా 200 యూనిట్ల వరకు మీకంతా కరెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పినాం. అది కూడా ఫిబ్రవరి నుంచే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు ఇవ్వడం జరిగింది. కానీ కొంతమందికి రావచ్చు, కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఎసుంటోళ్ళకు 200 యూనిట్ల వరకు రాలేదంటే తండ్రి పేరు మీద మీటర్ ఉంటుంది, వారు తండ్రికి 1200 పెట్టి మహిళలు ఓట్లేరని చెప్పి సోనియా గాంధీ కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే అది కూడా ఫిబ్రవరి నుంచే మీకు అందరు కూడా 500కు ఒక సిలిండర్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ సిలిండర్ ఇవ్వడమే కాదు, దాదాపు మన యాలాల మండలంలో 12,000 సిలిండర్లు ఉన్నాయి. 12,000 సిలిండర్ మాత్రము ఎలిజిబుల్ మాత్రము ఇప్పటికీ 5,000 చిల్లరనే సిలిండర్లు చూపిస్తా ఉన్నాయి అకౌంట్ లో. దయచేసి మీకు 7,000 మంది కూడా తప్పకుండా నేను అధికారులకు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాను, మీకు ఎవరికన్నా ఫోన్ నెంబర్స్ తప్పుంటే కూడా మీ కేవైసీ బ్యాంకు లింకేజ్ కానీ మీకు దానికి కరెక్ట్ చూపకపోవడం కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల
7,000 మందికి యాలాల మండలంలో రాలేవు. మీకు అందరూ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తా ఉన్నాను, అవన్నిటిని కూడా మీరు సరి చేసుకోండి. 12,000 మందికి 500 రూపాయలకు ఒక సిలిండర్ ఇప్పించే బాధ్యత నేను తీసుకొని నేను ఇస్తానని చెప్పి చెప్తాను. ఈ రోజు 500 రూపాయలు అయితే సిలిండర్ ఉందో మీరు 900 రూపాయలు కానీ 1000 రూపాయలు పెట్టి కొంటారో మిగతా బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో 500కు పైన కట్టినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ అంతా కూడా 3 రోజుల్లోనే మీ అకౌంట్లకు వేయించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని నేను వేపిస్తాను. దయచేసి మీకు అందరు కూడా ఇలాంటి ప్రొసీజింగ్ ప్రతి ఒక్కరికి కూడా మా సెక్రటరీస్ విలేజ్ లో సెక్రటరీలు వస్తారు. దయచేసి మీ ఇంటింటికి మీకు ప్రొసీజింగ్ ఇస్తారు. దీంట్లో ఎవరికైనా మీ పైసలు రాకపోతేనే 3 రోజుల్లో రాకపోతే దీంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంది. దయచేసి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తక్షణమే 3 రోజుల లోపలే మీ అకౌంట్లో వేయించే బాధ్యత నేను తీసుకొని నేను వేపిస్తానని చెప్పి దయచేసి ప్రొసీజింగ్ మాత్రం మీరు ఒక రేషన్ కార్డు ఏ విధంగా పెట్టుకుంటారో మీరు ఈ రోజు ఆ సిలిండర్ ఇచ్చినటువంటి గ్యాస్ కంపెనీ ఇచ్చినటువంటి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్ ఏ విధంగా ఉన్నారో వారందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత గౌరవ ఎలక్షన్స్ ముందు చెప్పినాం. తెల్ల రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఈ 10-15 రోజులలోనే రేషన్ కార్డు లేని వారికి అందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని మీకు అందరికి ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. అదే కాదు ఇంకోటి మనమంతా కూడా గుర్తించుకోవాలా. ఈ రోజు కల్లపల్లి మాటలు చెప్తా ఉన్నారు, మాటలకే పరిమితమైనరు. ఈ రోజు ఎలక్షన్స్ వస్తే ఇప్పుడే మా సోదరుడు బాలరెడ్డి చెప్పినట్లు వాళ్ళు ఆగు మేఘాల మీద మొన్న గతంలో చూసిన ఎలక్షన్స్ కొద్ది ముందు ఏ విధంగా రాళ్ళేసి ఫౌండేషన్ వేసి ఏ విధంగా శంకుస్థాపనలు చేసిండ్రో ఈ రోజు ఒక్కదానికి బడ్జెట్ శాంక్షన్ లేదు. అన్ని ఉత్తుతో జీవోలు బసిరాబాద్ లో ఒకటి హాస్పిటల్ అని ఇచ్చిండ్రు, దానికి ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ లేదు, దానికి ఒక అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదు, కానీ ఒక జీవో మాత్రం తీసుకొచ్చి చూపిస్తారు. ఈడ గతంలో ఒక ఐటీఐ ఇచ్చారు, తాండూరులో ఐటీఐ ఇస్తున్నామని చెప్పి దానికి ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ లేదు, కానీ మేము ఇచ్చినామని చెప్పి పేపర్లలో మీడియాలలో పెద్ద మాటలు చెప్తారు. ఎన్ని వేల కోట్లు తెచ్చినా అన్ని వేల కోట్లు తెచ్చినని చెప్పి ఒకటి జీవోలకు పరిమితమైనటువంటి గత ప్రభుత్వాన్ని మనం ఆ విధంగా కాదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం చెప్తామో ఖచ్చితంగా చేయాలని చెప్పడం జరిగింది. మొన్ననే మనకు బసిరాబాద్ కి కూడా 30 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేసి 30 బెడెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం కాకుండా ఒక 25 మందిని నర్సులను కూడా అలాట్ చేసి నర్సులతో కాదు 24 గంటలు డాక్టర్లు ఉండాలని చెప్పి ఒక 10 మంది డాక్టర్లను కూడా అక్కడ అలాట్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ రోజు అయితే 3 సంవత్సరాల నుంచి తాండూరుకి అయితే ఎంతో వచ్చిందని చెప్పుకుంటా ఉన్నారు, కానీ అది ఎక్కడ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ లేరు, దాంట్లో అవసరమైనటువంటి టూల్స్ లేవు. అదే మన గవర్నమెంట్ అట్లా కాదు, మన యావత్ తెలంగాణలో టీసీఎస్ సంస్థకు ఒక 65 ఐటీఐలను అప్పచెప్తే మన సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు. చెప్పిన మాట కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో తప్పకుండా చెప్పింది ఖచ్చితంగా చేస్తుందని చెప్పి ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నది, మన తెలంగాణ వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రం ఆ రోజు టిఆర్ఎస్ లకు బిఆర్ఎస్ లకు కేసీఆర్ కి అప్పచెప్తే ఈ రోజు అప్పుల కర్మాగారంగా ఈ ఎల్ల తెలంగాణని ఒక కుటుంబము రాబందులాగా పీకతిని ఈ రోజు ఒక అప్పుల కర్మాగారంగా ఒక అప్పుల తెలంగాణ లాగా చేసిండ్రు. అయినా సరే దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజు మనకు వాళ్ళు ఇచ్చింది ఏముందంటే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు ధనిక రాష్ట్రము మిగులు బడ్జెట్ తో మన అప్పుడు ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ చేతిలో పెడితే ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ టిఆర్ఎస్ పాలించి ఈ రోజు అప్పుల కర్మాగారంగా ఒక చిప్ప చేత పెట్టిండు. అయినా సరే మనము బీదల బలైన వర్గాలకు పాటుపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళా తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable